కిస్ చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తలు వహించాలి. పేరెంట్స్ చేస్తున్నారు, చెంపపైన నుదుటిపైన చేస్తున్నారు అని అంటే అది ప్రేమగా వాళ్ళ ప్రేమ చూపించుకోవడానికి చేస్తున్నారని చెప్పి, అది ఎంతవరకు చేయాలి, ఎంత చేయాలి అని చెప్పేది డెఫినెట్లీ వాళ్ళకి ఆ బౌండరీ అనేది ఉండాలి. చాలామంది పేరెంట్స్ స్పెషల్గా రిలేటివ్స్ చెంపల పైన పెడతారు, కానీ పేరెంట్స్ నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలే కదా అని చెప్పి డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ పెడతారు, కిస్ పెడతారు. చాలామంది అదొక ఫ్యాన్సీగా ట్రెండీగా ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు. ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే మన ఓరల్ మ్యూకోజాలో ఏదైతే బ్యాక్టీరియా ఉంటాయో ఈజీగా బేబీస్కి ట్రాన్స్మిట్ అవ్వడము. మనం ఎలాగైతే నియోనేట్ ఇన్ఫెంట్స్ అని అనుకున్నామో, సో నియోనేట్స్ ఇంకా ఎక్కువ ప్రోన్ ప్రాబ్లమ్స్కి, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ బాడీలో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఇంకా పూర్తిగా ట్రాన్స్మిట్ అవ్వలేదు. కాబట్టి ఏవైతే హెల్ప్ చేస్తాయో ఇన్ఫెక్షన్స్ని పోట్లాడడానికి అటువంటి బ్యాక్టీరియా కూడా మెచ్యూర్ అవ్వవు. కాబట్టి ఇటువంటి సీన్స్ వల్ల, ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వడము, ఐసీయూస్లో అడ్మిట్ అవ్వడం చాలామంది ఉన్నారు. కారణము మనం అడ్మిట్ అయిన తర్వాత కూడా అర్థం చేసుకోలేము.